జగన్ అనే ధైర్యం భవిష్యత్తులో ఉండకూడదు అన్నటువంటిదే ఇప్పుడు చంద్రబాబు గారి ప్లాన్. ఒక చెవిరెడ్డిని అరెస్ట్ చేసిన, ఒక మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన, లేకపోతే ఇప్పుడు శ్యామల ఇట్లాంటి వాళ్ళని పిలిపించిన, అసలు జగన్ పట్ల పాజిటివ్గా ఉంటే చాలు. వాళ్ళని శత్రువులుగా చూడాలి, వాళ్ళని గురించి నెగిటివ్గా ప్రచారం చేయాలి. ఫస్ట్ ఫేజ్లో, రెండో ఫేజ్లో ఏదో ఒక దొంగ కేసులు పెట్టాలి, ఏదో ఒక విధంగా వాళ్ళందరినీ కూడా చెడుగా చిత్రీకరించాలి. ఇది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ఎనలిస్టుల ముసుగులో ఉండేటటువంటి కొంతమంది, ఇలా వీళ్ళందరూ ఒకవైపున కథ నడుపుతుంటే రెండో పక్కన పోలీస్ వ్యవస్థ, ఇతర వ్యవస్థల ద్వారా ఓ రకంగా చెప్పాలంటే అనధికారిక ఎమర్జెన్సీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్ విషయంలో అమలు చేస్తున్నారు. జగన్ అనేటటువంటి వ్యక్తిని గురించి మీరు ఆలోచిస్తే రాక్షసుడిగా చూడండి, దుర్మార్గుడిగా చూడండి. అతని గురించి పాజిటివ్గా చూడొద్దు. అతని సంక్షేమాలన్నీ వేస్ట్, దానివల్ల రాష్ట్ర నాశనం అయిపోతుంది. అదే సంక్షేమాల్లో ఓ పావు వంతు మేము ఇస్తే రాష్ట్రం బాగుపడిపోతుంది. అదే సందర్భంలో ఆ నాయకులందరినీ దుర్మార్గులుగానే చూడండి, వాళ్ళ మీద మేము పెట్టే కేసులన్నీ నిజమని నమ్మండి. అదే సందర్భం మా మీద పెట్టేటటువంటి కేసులన్నీ, మా మీద అప్పట్లో పెట్టిన కేసులన్నీ దొంగ కేసులని నమ్మండి. దీనికి అనుగుణంగా అదిగో ఆ పేపర్లో చెప్పి రాశారు చూసారా, అదిగో ఆ టీవీలో డిబేట్ చేశారు చూసారా, ఆ మేధావి చెప్తున్నాడు విన్నారా. కాబట్టి ఇట్లాగా ఓవరాల్గా జగన్ అనేటటువంటి ఒక ఫియర్ని, జగన్ పేరు తలవాలంటే భయం కల్పించేటటువంటి పరిస్థితిని సృష్టిస్తున్నారు. ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుంది అన్నది ఇప్పుడే తేలదు, ఎలక్షన్స్ ముందుగానే.